وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن मुद्दकिर। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा। सूरह अन-निसा, आयत नंबर 104 to 141। ఈ ఆయతులలో కపటుల గురించి అలాగే శైతాను గురించి తెలియజేయడం జరిగింది. అల్లాహ్ గొప్పతనం గురించి తెలియజేయడం జరిగింది. అలాగే స్వర్గం నరకం గురించి తెలియజేయడం జరిగింది. ఆయత్ నెంబర్ 104। వారిని వెంబడించడంలో ఏమాత్రం బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతంగా ఉన్నారనుకుంటే మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతంగా ఉన్నారు. పైగా అల్లాహ్ నుంచి వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు. ఆయత్ నెంబర్ 105। ఓ ప్రవక్త, అల్లాహ్ నీకు చూపించిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చేయటానికి గాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతో పాటు పంపాము. కనుక ద్రోహానికి పాల్పడే వారి తరఫున వాదిగా నిలబడకు. ఆయత్ నెంబర్ 106। క్షమాభిక్షకై అల్లాహ్ను వేడుకో. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. ఆయత్ నెంబర్ 108। ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షాన నిలిచి వాదించకు. దగాకోరును, పాపిష్టిని అల్లాహ్ సుతారము ఇష్టపడడు. ఆయత్ నెంబర్ 108। వారు ప్రజల నుంచి దాక్కోగలరు, కానీ అల్లాహ్ నుంచి దాక్కోలేరు. వారు రాత్రి వేళల్లో అల్లాహ్ ఇష్టపడని విషయాలపై రహస్య మంతనాలు సాగిస్తున్నప్పుడు ఆయన వారితో పాటు ఉంటాడు. వారి కర్మలన్నింటినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. ఆయత్ నెంబర్ 109। ప్రాపంచిక జీవితంలోనైతే మీరు వారి తరఫున వాదించగలరు, కానీ ప్రళయ దినాన వారికి మద్దతుగా అల్లాహ్తో ఎవరు వాదిస్తారు? వారి తరఫున వకాల్తా ఎవరు పుచ్చుకుంటారు? ఆయత్ నెంబర్ 110। ఎవరైనా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకొని ఆ తర్వాత క్షమాపణకై అల్లాహ్ను అర్థిస్తే అతడు అల్లాహ్ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు. ఆయత్ నెంబర్ 111। కానీ ఎవడైనా పాపాన్ని సంపాదించుకుంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు, వివేచనపరుడు. ఆయత్ నెంబర్ 112। ఇంకా ఎవరైనా ఏదైనా తప్పు చేసి లేదా పాపానికి పాల్పడి ఆ నిందను ఏ పాపం ఎరుగని అమాయకునిపైకి నెట్టివేస్తే అలాంటి వాడు చాలా పెద్ద అపనిందను, స్పష్టమైన పాపాన్ని ఎత్తుకున్నవాడవుతాడు. ఆయత్ నెంబర్ 113। ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవానుగ్రహం, ఆయన కారుణ్యం నీపై లేకుండా ఉంటే వారిలోని ఒక సమూహం నిన్ను తప్పుదారి పట్టించాలనే అనుకుంది. కానీ నిజానికి వారు తమను తామే అపమార్గానికి లోను చేసుకుంటున్నారు. వారు నీకెలాంటి హాని కలిగించలేరు. అల్లాహ్ నీపై గ్రంథాన్ని, వివేకాన్ని అవతరింపజేశాడు. నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. నీపై అల్లాహ్ యొక్క కృప, గొప్ప అనుగ్రహం ఉంది. ఆయత్ నెంబర్ 114। వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలు ఉండదు. అయితే దాన ధర్మాల గురించి లేక మంచి పనుల గురించి లేక ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం గురించి ఆజ్ఞాపించే వాని రహస్య మంతనాల్లో మేలుంటుంది. ఎవరైనా కేవలం దైవ ప్రసన్నత కోసం ఈ పనులు చేస్తే నిశ్చయంగా మేము అతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము. ఆయత్ నెంబర్ 115। కానీ ఎవరైనా సన్మార్గం ప్రస్ఫుటమైన మీదట కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా పోతే, అవిశ్వాసులందరి మార్గాన్ని వీడి ఇతర మార్గాన్ని అనుసరిస్తే మేము అతను మరలదలుచుకున్న వైపుకే మరలుస్తాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.
ఆయత్ నెంబర్ 116. తనకు భాగస్వామ్యం షిర్క్ కల్పించడాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆయత్ నెంబర్ 117. వారు అల్లాహను వదిలి స్త్రీలను మొరపెట్టుకుంటున్నారు. స్త్రీలు అంటే స్త్రీ దేవతలన్నమాట. ఉదాహరణకు లాత్, ఉజ్జా, మనాత్, నాయిలా మొదలగు దేవతలు. వాస్తవానికి వారు అసలు పొగరుబోతు శైతానును మొరపెట్టుకుంటున్నారు. ఆయత్ నెంబర్ 118. అల్లాహ్ వారిని శపించాడు. శైతాను ఇలా అన్నాడు: నీ దాసుల నుండి నేను ఒక నిర్ణీత భాగాన్ని పొంది తీరుతాను. నిర్ణీత భాగం అంటే ముష్రికులు తమ దేవీ దేవతల పేర సమాధులలో ఉన్న తమ పెద్దల పూర్వీకుల పేర సమర్పించుకునే మొక్కుబుడులు, నైవేద్యాలు కావచ్చు, లేక శైతాన్ అపమార్గం పట్టించి తన వెంట నరకానికి తీసుకువెళ్ళే నరకవాసుల సమూహం కూడా కావచ్చు. ఆయత్ నెంబర్ 119. వారిని దారి నుంచి తప్పిస్తూ ఉంటాను. వారికి ఉత్తుత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను. పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. అల్లాహ్ సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను. ఆనాడు ముష్రికులు తమ దేవీ దేవతల పేర ఈ విధంగా పశువులను వదిలిపెడతామని మొక్కుకొని దానికి ఆనవాలుగా వాటి చెవులను చీల్చేవారు. బహిరా సాయిబా పశువులను వారు ఇలాగే చేసేవారు. వినండి, అల్లాహ్ను వదిలి శైతానును తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే. ఆయత్ నెంబర్ 120. వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు, ఆశలు కలిగిస్తూ ఉంటాడు. కానీ శైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే. ఆయత్ నెంబర్ 121. ఇటువంటి వారు చేరుకోవలసిన స్థలం నరకం. ఇక వారికి దాని నుంచి తప్పించుకునే మార్గం ఏదీ ఉండదు. ఆయత్ నెంబర్ 122. కాగా ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము కింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలోకి తీసుకుపోతాము. అందులో వారు కలకాలం శాశ్వతంగా ఉంటారు. ఈ అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. అల్లాహ్ కంటే సత్యమైన మాట పలికేదెవరు? ఆయత్ నెంబర్ 123. నిజస్థితి సాఫల్యం మీ ఆకాంక్షలకు అనుగుణంగా కానీ గ్రంథబహుల ఆశలు అభిలాషలపై ఆధారపడి కానీ లేదు. చెడుకు పాల్పడిన వాడు ఎవడైనా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. దైవ సమక్షంలో తనను తాను సమర్పించే, తనను ఆదుకునే వారెవరిని అతడు పొందలేడు. ఆయత్ నెంబర్ 124. సత్కార్యాలు చేసేవారు వారు పురుషులైనా స్త్రీలైనా విశ్వసించి ఉంటే ఇలాంటి వారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి ఖర్జూరపు విత్తనంపై ఉండే ఘాటుకు సమానంగా కూడా అన్యాయం జరగదు. ఆయత్ నెంబర్ 125. ఒక వ్యక్తి అల్లాహ్ ముందు తల వంచి సదాచార సంపన్నుడై ఉండి ఏకాగ్రచిత్తుడై ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరిస్తే ధర్మం రీత్యా అతని కంటే ఉత్తముడు మరెవడు కాగలడు? ఇబ్రాహీం అలైహిస్సలాంను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు. ఆయత్ నెంబర్ 126. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము అల్లాహదే. అల్లాహ్ అన్నిటినీ పరివేష్టించి ఉన్నాడు. ఆయత్ నెంబర్ 127. ఓ ప్రవక్త, వారు నిన్ను స్త్రీల విషయమై ధర్మాదేశం ఏమిటని అడుగుతున్నారు. వారికి చెప్పు, అల్లాహ్ స్వయంగా వారి విషయంలో మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. ఇంకా తండ్రి లేని ఆడపిల్లలకు మీరు వారి కొరకు నిర్ధారించబడిన హక్కును వారికి ఇవ్వకుండా వారిని వివాహమాడాలనే మీ కోరిక గురించి, బలహీనులైన పిల్లల గురించి మీకు వినిపించబడుతున్న ఖురాన్ ఆయతులను కూడా మిమ్మల్ని ఆదేశిస్తున్నాయి. ఇంకా తండ్రి లేని బిడ్డల విషయంలో న్యాయంగా వ్యవహరించమని కూడా ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచి పని చేసినా దాని గురించి అల్లాహకు పూర్తిగా తెలుసు. ఆయత్ నెంబర్ 128. భర్త తనను ఈసడించుకుంటాడనో లేక తనను పట్టించుకోడనో స్త్రీకి భయమున్నప్పుడు వారిద్దరూ పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అందులో వారిరుపై ఏమాత్రం దోషం లేదు.
సర్దుబాటు అన్నిటికన్నా మేలైనది. పేరాశ అనేది ప్రతి ప్రాణిలోనూ పొందుపరచబడి ఉంది. ఒకవేళ మీరు ఔదార్యాన్ని చూపి భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే మీ వ్యవహార శైలి అల్లాహకు తెలుస్తుంది. ఆయత్ నెంబర్ 129. మీరు ఎంతగా ఆశించినప్పటికీ, శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మీ భార్యలందరి మధ్య మీరు అన్ని విధాల న్యాయం చేయటం అన్నది మీ వల్ల కాని పని. కాబట్టి మీరు పూర్తిగా ఒక ఆమె వైపుకు మొగ్గిపోయి రెండో ఆవిడను అనిశ్చిత స్థితిలో పడవేయకండి. ఒకవేళ మీరు మీ ధోరణిని సరిదిద్దుకొని భయభక్తులు తక్కువతో మసులుకుంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఆయత్ నెంబర్ 130. ఒకవేళ వారిరువురు విడిపోవటం జరిగితే అప్పుడు అల్లాహ్ తన విస్తృతమైన అనుగ్రహంతో వారిరువురికి ఒకరి అవసరం ఇంకొకరికి లేకుండా తోడ్పడతాడు. అల్లాహ్ అపారమైన విస్తృతి కలవాడు, వివేక సంపన్నుడు. ఆయత్ నెంబర్ 131. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము అల్లాహదే. అల్లాహకు భయపడుతూ మెలగవలసిందిగా మేము మీకు పూర్వం గ్రంథం వసగబడిన వారికి మీకు ఆజ్ఞాపించాము. ఒకవేళ మీరు తిరస్కరిస్తే ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాహదేనని, అల్లాహ్ అక్కరలు లేనివాడని, స్తోత్రనీయుడని మరవకండి. ఆయత్ నెంబర్ 132. ఆకాశాలలో భూమిలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. కార్యనిర్వహణకారిగా అల్లాహ్ చాలు. ఆయత్ నెంబర్ 133. అల్లాహే గనక తలిస్తే ఓ ప్రజలారా మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో ఇతరుల్ని తేగలడు. ఈ పని చేయగల పూర్తి శక్తి అల్లాహకు ఉంది. ఆయత్ నెంబర్ 134. ఎవరైతే ప్రాపంచిక ప్రతిఫలంని కోరుకుంటాడో అతడు అల్లాహ్ వద్ద ప్రాపంచిక ప్రతిఫలంతో పాటు పరలోక ప్రతిఫలం కూడా ఉంది అని తెలుసుకోవాలి. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు. ఆయత్ నెంబర్ 135. ఓ విశ్వసించిన వారలారా మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం సత్యం మాత్రమే పలికే సాక్షులుగా ఉండండి. అది మీ స్వయానికి, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే, అతను ధనికుడైనా పేదవాడైనా సరే, వారి పట్ల అల్లాహ్ మీకన్నా ఎక్కువ శ్రేయోభిలాషి. కాబట్టి మీరు మీ మనోవాంఛకు లొంగిపోయి న్యాయాన్ని వీడకండి. ఒకవేళ మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించిన, సాక్ష్యం చెప్పటానికి విముఖత చూపిన, మీరు చేసే పనులన్నీ అల్లాహకు తెలుసు. ఆయత్ 136. ఓ విశ్వాసులారా అల్లాహ్ను, ఆయన ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను, ఆయన తన ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన గ్రంథాన్ని, అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆయత్ నంబర్ 137. ఎవరు విశ్వసించి మళ్ళీ తిరస్కారులయ్యారో, మళ్ళీ విశ్వసించి మళ్ళీ తిరస్కార వైఖరి వరిగట్టాడో, ఆ పైన తమ తిరస్కార వైఖరిలో పెచ్చరిల్లిపోయారో అలాంటి వారిని అల్లాహ్ ససేమిరా క్షమించడు. అటువంటి వారికి సన్మార్గం కూడా చూపడు. ఆయత్ నంబర్ 138. కపటులకు వ్యధాభరితమైన శిక్ష ఖాయం అన్న శుభవార్తను వారికి అందజేయి. ఆయత్ నెంబర్ 139. వారు ఎలాంటి వారంటే విశ్వాసులను వదిలి అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకుంటున్నారు. ఏమిటి, వారు గౌరవ ప్రతిష్టల కోసం వారి వద్దకు వెళ్తున్నారా? యథార్థానికి గౌరవం అంతా అల్లాహ్ ఆధీనంలో ఉంది అని వారు తెలుసుకోవాలి. ఆయత్ 140. అల్లాహ్ తన గ్రంథంలో ఇదివరకే మీ వద్దకు ఈ ఆజ్ఞను అవతరింపజేశాడు. ఎవరైనా అల్లాహ్ వాక్యాలను తిరస్కరిస్తూ పరిహాసం ఆడుతున్నట్లయితే మీరు విన్నట్లయితే వారు ఆ మాటలు విడిచిపెట్టి వేరే మాటలు మాట్లాడడం మొదలుపెట్టినంత వరకు ఆ సమూహంతో వారిని కలిసి కూర్చోకండి. అన్యథా
మీరు కూడా ఆ సమయంలో వారిలాంటి వారుగానే పరిగణించబడతారు. అల్లాహ్ నిశ్చితంగా కపటులను, అవిశ్వాసులందరినీ నరకంలో పోగు చేయనున్నాడు. ఆయత్ నెంబర్ 141. ఈ కపటులు మీకు ఏ గతి పడుతుందోనని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ అల్లాహ్ తరఫు నుంచి మీకు విజయం చేకూరితే మేము మీతో లేమా అని అంటారు. ఒకవేళ అవిశ్వాసులకు కాస్తంత ఆధిక్యత లభిస్తే మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా? అయినా సరే మేము ముస్లింల బారి నుంచి మిమ్మల్ని రక్షించలేదా అని కపటులు వారితో అంటారు. కాబట్టి ప్రళయ దినాన అల్లాహ్ స్వయంగా మీ మధ్య తీర్పు చేస్తాడు. అల్లాహ్ ఎన్నటికీ అవిశ్వాసులకు, విశ్వాసులపై విజయ మార్గం సుగమం చేయడు. ముస్లింలు తమ ధర్మావలంబనలో స్థిరంగా ఉన్నంత వరకు, వారు అధర్మాన్ని అసహించుకుంటూ చెడులను అరికడుతూ ఉన్నంత వరకు అవిశ్వాసులు వారిని లొంగదీసుకోలేరు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.